తప్పు చేయనమ్మా, నన్ను క్షమించమ్మా. ఇల్లు కట్టుకున్నందుకు రోజు ఏడ్చే కంటే సచ్చడు అనుకుని ఒకేసారి ఏడుస్తాను. తీసుకెళ్ళమనండి అమ్మా, చంపేమనండి. అమ్మా తల్లి వద్దని చెప్పండి అమ్మా. బతికున్నంతకాలం మీ పేరు చెప్పుకుంటానమ్మా. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయనమ్మా. అమ్మా కాపాడమ్మా, మీ కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటున్నాను. కాదనకమ్మా, నన్ను క్షమించండి అమ్మా. అమ్మా సరే లే, నేను చెప్పే కండిషన్స్ కి నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను క్షమించేది. చెప్పండమ్మా, ఒకటి కాదు 100 కండిషన్లు ఎట్టనమ్మా. మీరు క్షమించాలంటే చాలమ్మా. మాట తప్పవుగా. ఒట్టమ్మా, ఆ దేవుడి మీద ఒట్టు. ఇదిగో నా పెళ్ళం, నా దేవత రుక్కమ్మ మీద ఒట్టమ్మా. సరే, కండిషన్ నెంబర్ 1, నువ్వు తాగుడు మానేయాలి. అట్టగేనమ్మా. మాట తప్పి మళ్ళీ తాగితే నన్ను చెప్పు తీసుకొని కొట్టమనండి. కండిషన్ నెంబర్ 2, రోజు ఒళ్ళొంచి పని చేయాలి, సంపాదించాలి, నీ భార్యని నువ్వే పోషించాలి. అట్టగేనమ్మా. రేపటి నుంచి కాదు ఇయాటి నుంచే సంపాదించడానికి పనిలోకి వెళ్ళిపోతానమ్మా. నా రుక్కమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానమ్మా. కండిషన్ నెంబర్ 3, మళ్ళీ జీవితంలో రుక్కమ్మ కంటతడి పెట్టకూడదు. పెట్టిందో జైలు శిక్ష చెప్పకూడదు. అర్థమైందా? అట్టగేనమ్మా. నేను బతికుండగా నా రుక్కమ్మ కంటతడి పెట్టదు, పెట్టనివ్వను. ఓకే, విన్నారుగా. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తాం మేడం. వెళ్ళు. కళ్ళు కొట్టు కాదు, సరాసరి నీ ఇంటికే వెళ్ళు. నీ భార్య కాళ్లే పట్టుకుంటావో గడ్డమే పట్టుకుని బ్రతిమాలుకుంటావో నీ ఇష్టం. అట్టగేనమ్మా. రుక్కమ్మా, ఇవాళకి నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఊరుకో ప్లీజ్. పద, నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను. వద్దమ్మా. ఏం పర్వాలేదు, రా. వద్దమ్మా. పర్వాలేదు రుక్కమ్మా, రా రా. మేనేజర్ గారు, తర్వాత. ఓకే మేడం. రండమ్మా, ఇదేనమ్మా మా ఇల్లు. రండి, కూర్చోండమ్మా. మీనాటి గొప్పోళ్ళు మానాటోళ్ళు ఇంటికి రావడమే మా అదృష్టం. కానీ మీకు మర్యాదలు చేయడానికి కూడా మా ఇంట్లో. రుక్కమ్మా, నేనొచ్చింది నీ అతిథి మర్యాదల కోసం కాదు. నీకో కూతురుందని చెప్పావు కదా గౌరీ, ఆ పిల్లని చూడడం కోసం. అమ్మా. అవును. ఏది గౌరీ? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటదమ్మా, పిలుచుకొస్తానుండండి. గౌరీ.
పావనమ్మ నన్ను అక్క అని పిలిచేదమ్మా. ఏ తల్లి కన్నపెట్టు ఏడ్నుంచొచ్చిందో ఏడకెళ్ళిపోయిందో ఏమీ తెలీదు. ఏ జన్మబంధము నా బిడ్డను కాపాడిపోయి తను మాత్రం అన్యాయం అయిపోయింది. అవునండి, ఆ రోజు బ్లాస్టింగ్లో మా పిన్ని మొహం పూర్తిగా చితికిపోయిందంట. నన్ను కాపాడపోయి మా పిన్నిలా అయిపోయింది. ఆ తర్వాత పావని మీకు కనిపించలేదా? లేదమ్మా, ఆసుపత్రిలో అడిగితే చెప్పకుండా ఎటో వెళ్ళిపోయింది అన్నారు. లచ్చనంగా ఉండేది, లక్ష్మీదేవి కళ ఉట్టి పడేది. అట్లాంటిది గుర్తు పట్టలేనంతగా ముఖం పూర్తిగా సితికిపోయేసరికి ఎట్ట తట్టుకుంటది. అందుకే చివరికి నాకు కూడా చెప్పకుండా ఎటో వెళ్ళిపోనది. ఏమండి, మీరెంతో గొప్పవాళ్ళు కదా. మా పావని పిన్ని ఎక్కడుందో వెతికించండి. మీకు దండం పెడతాను, ప్లీజ్ అండి. అలాగే, తప్పకుండా వెతికిస్తాను. గాని నువ్వేంటి ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? లేదు. ఏ, ఎందుకెళ్ళలేదు? ఎందుకంటే మా నాటోల కడుపును పుట్టినందుకమ్మా. రుక్కమ్మా? అవునమ్మా, నా మొగుడు తాగుబోతు సచ్చినాడు. నా సంపాదనంతా ఆడి యదా నెట్టుకున్నాడు. పిల్లదానికి స్కూల్ ఫీజు కట్టనేదని పేరు కొట్టేశారు, స్కూల్కి రావద్దన్నారు. నా బిడ్డకి చదువు అంటే ప్రాణమమ్మా. పావనం ఉన్నప్పుడు తనే నా బిడ్డకి చదువు చెప్పేది. రుక్కమ్మా, నీ గౌరీ తెలివైంది, గొప్ప చదువులు చదువుకుంటుంది, ఎంతో గొప్ప డాక్టర్ అవుతుంది అనేది. ఆ అమ్మ ఎటో వెళ్ళిపోనాది. నా బిడ్డ చదువు కొండెక్కిపోనాది. మా బతుకులు ఇంతేనమ్మా, ఇంతే. ఆశపడ్డానికి కూడా అర్హత ఉండాలి కదా. ఏడు చేద్దాం. చాలు చాలు రుక్కమ్మా, ఇంకేం చెప్పొద్దు. నాకు మొత్తం అర్థమైంది. గౌరీ, నీకు చదువుకోలేనుంది కదూ? చాలా. అయితే నిన్ను నేను చదివిస్తాను. గౌరీ అనే నీ పేరు ముందు డాక్టర్ అనే 3 అక్షరాలు చేరేదాకా నిన్ను నేను చదివిస్తాను. అమ్మా, ఈ క్షణం నుంచి గౌరీ బాధ్యత నాది. ఇక్కడ మామూలు స్కూల్లో కాదు, పెద్ద రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తాను. వాళ్ళ పిన్ని పావని చెప్పినట్టే గౌరీ డాక్టర్ అవుతుంది. డాక్టర్ గౌరీదేవ్ అవుతుంది. మేడం, ఎదుటి వాళ్ళ కాళ్ల మీద పడ్డం కాదు, నీ కాళ్ల మీద నువ్వే నిలబడాలి. డాక్టర్ గౌరీదేవిగా నిన్ను కన్న వాళ్ళకి పేరు ప్రతిష్టలు తేవాలి. సరేనా? ఓ, తప్పకుండా తెస్తాను మేడం. మా పావని పిన్ని చెప్పినట్టే నేను డాక్టర్ని అవుతాను. అమ్మా, ఇంత పెద్ద భారాన్ని. రుకమ్మా, నువ్వింకేం మాట్లాడుకో. సాన పెడితేనే వజ్రం మెరుస్తుంది. సరైన శిక్షణ ఇప్పిస్తేనే నీ గౌరీ డాక్టర్ అవుతుంది. మా మేనేజర్కి చెప్పి వెంటనే ఏర్పాటు చేయిస్తాను. గౌరీ, తొందరలోనే నీ ప్రయాణం. సిద్ధంగా ఉండు. ఇక వెళ్ళొస్తాను రుక్కమ్మా. అట్టాగేనమ్మా. పద. గౌరీ బట్టలన్నీ సర్దిపెట్టు. అట్టాగేనమ్మా. కాబోయే డాక్టర్ అమ్మా, టాటా.
ఇక నీ ఆట కట్టమ్మా. అంకుల్ ఈసారి కూడా మీరే గెలిచారు. కాదు, కావాలనే రాంగ్ స్టెప్ వేసి నువ్వే నన్ను గెలిపించావు. నిజానికి ఈ ఆట గెలవాల్సింది నువ్వేనమ్మా, కానీ కావాలనే ఓడిపోయావు. ఎందుకమ్మా? మీరు ఓడిపోతే చూడలేక. అవునంకుల్, మీ మీద నాకున్న గౌరవం అభిమానం అలాంటిది. అమ్మా సౌందర్య, మీరు నా తండ్రి లాంటివారు. ఈ వయసులో మీరు గెలవాలి. జీవితంలో మాత్రమే కాదు, ఆటలో కూడా మీరు గెలవాలి, గెలుస్తూనే ఉండాలి. మీ గెలుపు కోసం నేను ఎన్నిసార్లైనా ఓడిపోతాను. అమ్మా సౌందర్య. అవునంకుల్, ఈ పిలుపు కోసమే 1,00,000 సార్లు ఓడిపోతాను. కావాలంటే మీకోసం నా ప్రాణాన్నే పణంగా పెడతాను. చూసావా మేనేజర్, సౌందర్య నా కోసం ఓడిపోయింది. నా కోసం. చూడమ్మాయి, నువ్వు కావాలని ఓడిపోతే అది నా గెలిపే కాదు. అందుకే మళ్ళీ ఆడదాం పట్టు. చదరంగం ఆటలో సానుభూతి ఉండకూడదు, యుద్ధం సంగ్రామంలా సాగాలి ఆట అంటే. అమ్మో, మీతో యుద్ధమే? మీలాంటి పెద్దవాళ్లతో నా వల్ల కాదంకుల్. గోదాలోకి దిగాక చిన్న లేదు పెద్ద లేదు, పోటీ జరగాల్సిందే. అసలైన గెలిపెవరిదో తేలాల్సిందే. తప్పదా? ఇప్పుడు మనం ప్రత్యర్థులం, తప్పదు. అయితే సరే, కానీ ఒక కండిషన్. కండిషనా ఏమిటమ్మా? మీరు గెలిస్తే నా చేత్తో మీకు కమ్మటి కాఫీ కల్పిస్తాను. కానీ నేను గెలిస్తే కొంపదీసి నన్ను కాఫీ తయారు చేయమంటావా ఏమిటి? ఆహా, మీ చల్లటి చేత్తో తొందరగా నా పెళ్లి జరగాలని దీవిస్తే చాలు. వా, చూసావయ్యా మేనేజరు, ఆట కట్టించడం మాత్రమే కాదు, మాటలతో కట్టేయటం కూడా సౌందర్యకు బాగా తెలుసు. సరేనమ్మా, స్టార్ట్. రెడీ. పెద్దయ్య గారు. ఏమిటి? గాయత్రి మేడం గారు ఇంకా రాలేదు, వస్తే కనిపించేది కదా. చూడండి, మన క్వారీలో పనిచేసే రుక్కమ్మ కూతురు గౌరీ ఉంది కదా, ఇక మీదట ఆ పాప బాధ్యత మొత్తం నేనే తీసుకోవాలనుకుంటున్నాను. మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలి. చురుకైన పిల్ల, ఎంత దాకా చదువుకుంటానంటే అంత దాకా చదివించాలి. వెంటనే ఏర్పాట్లు చూడండి. అలాగే మేడం. పెద్దయ్య గారు, నేను వెళ్తాను. చూసారా అంకుల్, సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే మరి. అంటే మీరు ఎంత అమాయకులు అంకుల్. ఏమిటమ్మా నువ్వు అనేది? లేకపోతే ఏంటి, ఒకసారి మీరే ఆలోచించండి. ఎవరో కూలి పని చేసుకునే దాని కూతురు మీద జాలితో చదివించాలనుకుంది, అంతవరకు ఓకే. కానీ చెట్టంత మనిషి మీరు ఎదురుగా ఉంటే మీతో ఒక్క మాటైనా చెప్పిందా? అఫ్కోర్స్ తను చేసేది మంచి పని, కానీ ఆ పిల్ల బాధ్యత మొత్తం తీసుకోవడం అంటే వేలు కాదు, లక్షలు ఖర్చవుతాయి. అయినా పర్వాలేదు,
మీది ఎన్నెన్నో దాన ధర్మాలు చేసే కుటుంబం. ఆ మాటకొస్తే ఊళ్ళో అందరు మిమ్మల్ని ధర్మదాత అంటారు. అన్ని కోట్ల డబ్బు సంపాదించారు. నిజానికి ఈ ఆస్తంతా మీదే కదా. ఏదో మీ కోడలు మెయింటైన్ చేస్తోంది కాబట్టి మీరు రిటైర్ అయినట్టు ఇంట్లో కూర్చున్నారు. అంత మాత్రాన ఇంత నిర్లక్ష్యమా? చారులో కరివేపాకును తీసి పారేసినట్టు మీ ఉనికినే కేర్ చేయకుండా ఏకపక్షంగా ఇంత ముఖ్యమైన నిర్ణయాలు తీసేసుకోవడమేనా? ఏకపక్షంగా ఇంత ముఖ్యమైన నిర్ణయాలు తీసేసుకోవడమేనా? మీరు ఏమైనా అనుకోండి అంకుల్, నాకు మాత్రం తల కొట్టేసినట్టుగా ఉంది. అరే ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు అమ్మో. అందుకే కాబోలు అంటారు, రౌతు మెత్తనైతే గుర్రం ఒంటికాళ్ళ మీద నడుస్తుంది అని. అబ్బా సూరి, చేతులు పడిపోతున్నాయే. ఒక్కో సంచి ఎంత బరువుంది. అవును పిన్ని. ఏంటవును? ఈ బరువులు మోసుకుంటూ ఇంటి దాకా నడిపిస్తావా ఏంటి? ఆటోని పిలు. ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను కదా పిన్ని, సమయానికి ఒక్క ఆటో కూడా రావడం లేదు. రాదు. ఎందుకొస్తుంది? ఇలా నా గూడలు పడిపోవాలని రాసి పెట్టుంటే. పిన్ని ఏంటా మాటలు? మరేం చేయనే? బస్సుల్లో వెళ్లే దారి కాదు, టైంకి ఆటోలు రావు. ఏం చేయమంటావు? అమ్మా ఇదిగో, ఇక్కడి నుంచి ఇంకొక అంగుళం కూడా నడవడం నా వల్ల కాదు గాని ముందు అల్లుడికి ఫోన్ కొట్టు. ఎక్కడున్నా సరే వచ్చి కార్లో తీసుకెళ్ళమని చెప్పు. ఆయన ఎక్కడున్నారో, ఏం పని మీద ఉన్నారో? ఒసేయ్, ఎక్కడుంటే ఏంటి, ఏ పని మీద ఉంటే ఏంటి? ఓ పక్క పెళ్ళాము, ఓ పక్క అత్తగారు ఆపసోపాలు పడిపోతుంటే ఆ మాత్రం రాలేడా ఏంటి? ముందు అల్లుడికి ఫోన్ కొట్టు. ఓరి భగవంతుడా, ఇదేం ఊరో, ఇదేం లోకమో. అబ్బబ్బబ్బబ్బో, ఇదే మన రాజమండ్రి అయితే. యా మీ దగ్గరికి బయలుదేరాను. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే బాయ్. హలో సూర్య. నేనేనండి. ఎక్కడున్నారు? నేను అర్జెంటుగా పని మీద వెళ్తున్నాను. సివిల్ ఇంజనీర్ని కలవాలి. ఏం కావాలి? ఏం లేదు, నేను పిన్ని సరుకులు కొనడానికి మార్కెట్కి వచ్చాం. ఇక్కడ ఆటోలేమీ లేవు. మీకు కుదిరితే వచ్చి పికప్ చేసుకుంటారేమోనని. ఇంజనీర్తో ముఖ్యమైన పని ఉంది. అది కాదండి. ఇదిగో ఇంకేం చెప్పకు, నాకు రావడం కుదరదు సూర్య. మీరే ఏదోలాగా ఇంటికి వెళ్ళిపోండి. సరే. ఏంటి రానన్నాడా? ఏదో అర్జెంట్ పని ఉందట. ఉంటుంది. నీ మొగుడికే కాదే, ఈ లోకంలోని మగాళ్ళందరికీ ఇంటి పనులు చెయ్యాలంటే ఎక్కడలేని పనులన్నీ గుర్తుకొచ్చి చేస్తాయి. ఇప్పుడు ఏంటి చేయటం? పిన్ని అదిగో ఆటో. పద పద. ఆటో. ఒక ఫోన్ కొడితే నేనే వచ్చేవాడిని కదా. శ్రమ తీసుకుని మీరు మా ఇంటి దాకా రావాలా? ఇట్స్ ఓకే, నో ఫార్మాలిటీస్. చెప్పింది గుర్తుంది సార్. కొత్త కన్స్ట్రక్షన్ ప్లాన్ వీళ్ళంత త్వరగా కావాలి సార్. ఓకే, రేపు మార్నింగ్ కల్లా ప్లాన్ గీసి రెడీ చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే సార్, ఉంటాను. బాయ్.